అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినోడు 47,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టినటువంటి దుస్థితికి దారితీసి ప్రతి నెల 1వ తారీఖు కాగానే వారు చేసిన అప్పులకు ఆన్లైన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కింద వెళ్ళిపోతుంది. మరి ఈ విధంగా దుస్థితి తీసుకొచ్చి మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర విషయం లోపల మన ప్రాంత రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు బాగుపడతాయి, పేద వర్గానికి అట్టడుగు వర్గానికి అన్ని విధాలు మేలు జరుగుతాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, మన బతుకులు బాగుపడతాయి అని చెప్పి మనం అనుకున్నాం. ఈరోజు వీరు చేసిన పాపానికి, వీరు చేసిన ఆర్థిక సంక్షోభానికి, కాళేశ్వరం పేరు మీద దోసుకున్నటువంటి ఏదైతే ఇవాళ మనం కట్టేటువంటి మన ప్రభుత్వం ద్వారా ప్రజలు చెల్లించిన పన్ను ద్వారా చెల్లించే డబ్బులు ఇన్ని 47,000 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఏం మాట మాట్లాడతారంటే దళిత బంధు ఇస్తలేరంటారు, పెన్షన్ ఇస్తలేరంటారు, మహాలక్ష్మి ఇస్తలేరంటారు. మేము చెప్తున్నాం, మీరు చేసిన పాపాలకు ఈరోజు 47,000 కోట్ల రూపాయలు గిట మిగిలి ఉన్నట్టయితే ఈ రాష్ట్రం ఎంత గొప్పగా మన ఆర్థిక వ్యవస్థ ఉండేది, ఎంత గొప్పగా మనం ఆర్థికంగా మన తెలంగాణ ప్రజానికానికి గొప్పగా వైద్యాన్ని అందించే అవకాశం ఉండేది, విద్యను అందించే అవకాశం ఉండేది, అన్ని వర్గాలకు మేలు చేసే అవకాశం ఉండేది. అయినప్పటికీ ఈరోజు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు కానీ, మంత్రివర్గం అంతా, ప్రభుత్వం అంతా కూడా ఆర్థికంగా సంక్షోభం ఉన్న, ఆర్థికంగా ఇబ్బందులున్న పేదవాళ్ళకు చెందాల్సిన సంక్షేమ కార్యక్రమాల్లో ఏదైతే సన్న బియ్యం ఇవ్వడం కానీ, 200 యూనిట్ ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ, ఇందిరమ్మ ఇంటికల 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు పేదవానికి ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు ఇచ్చే విషయంలో కానీ, ఇవాళ మన సంక్షేమానికి సంబంధించినటువంటి ఏదైతే మొన్నటి వరకు రైతు భరోసా కింద రైతులను ఆదుకునే విషయంలో కానీ, రైతు రుణమాను విషయంలో కానీ, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు సుమారు వేలాది మంది యువకులు నిరుద్యోగులు మన రాష్ట్రం ఏర్పడితే మనకు ఉద్యోగాల సందర్భంలో పట సుమారు 50,000 పై చిలుకు ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నోటిఫికేషన్ ఇచ్చి, ఆ నోటిఫికేషన్ ద్వారా సెలెక్షన్ చేసి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేసినట్టు విషయాన్ని కూడా మేము మనవి చేస్తున్నాం. మరి ఇన్ని విధాల మేలు చేసిన సందర్భం లోపట ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది నోటికి ఎంత వస్తుందో మాట్లాడే విషయం లోపల ఏదో విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వాన్ని తప్పుతో పట్టియాలి, తప్పుడుగా ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేయాలనే దురుద్దేశం తప్ప దీని అన్నిటికీ జవాబు చెప్తారని అడుగుతున్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని, మాజీ మంత్రి కేటీఆర్ని, మాజీ మంత్రి హరీష్ రావుని అడుగుతున్నా. ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నువ్వు ఏ ప్రాంతాన్ని నీళ్ళు అందించినావు, ఏ ఒక్క ఆయకట్టుకు నీళ్ళు అందించినావు, నువ్వు చెప్పగలుగుతుందా, నీ దమ్ము ధైర్యం ఉన్నదా అంటున్నాను. నేను ఆ ప్రాంతవాసిగా, ఆ జిల్లా వాసిగా, ఆ జిల్లా పుట్టిన వ్యక్తిగా నేను మనవి చేస్తున్నా. నేను మీ యొక్క వ్యక్తిగతమైన స్వలాభాగం కోసం ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈ యొక్క 2 సంవత్సరాల 3 నెలల లోపల 47,000 కోట్ల రూపాయల యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను కట్టే పరిస్థితి దుస్థితి తీసుకొచ్చి పొద్దుగాలు లేస్తూ ఏదో విధంగా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద దుర్జలే విషయం తప్ప యథార్థమైన విషయంగా ప్రతిపక్షంలో ఉన్నాం. మేము అసెంబ్లీకి వచ్చా ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీలో పేదలకు సంబంధించినటువంటి ఏదైతే బిల్లు విషయంలో కానీ, రైతులకు సంబంధించిన మంచి విషయంలో కానీ నేను మాట్లాడతా. బలహీన వర్గాలకు సంబంధించిన 42% రిజర్వేషన్ విషయంలో ఏదైతే చట్టాన్ని చేస్తున్నామో ఒక మాజీ ముఖ్యమంత్రిగా నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పాల్గొంటా అని ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజానికానికి సంబంధించినటువంటి అన్నదమ్ములాగా కలిసినటువంటి ఎస్సీ కేటగిరీస్ విషయంలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను అమలు చేసే విషయంలో అసెంబ్లీలో మాట్లాడుతుంటే మాట్లాడడానికి దళితులకు మేలు జరిగే విషయంలో అన్నదమ్ములాగా భాగస్వాములు చట్టాన్ని చేసే విషయంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు, రైతుల కష్టాల విషయంలో అసెంబ్లీ మాట్లాడడానికి రాడు, దళితులకు ఉన్న కష్టాల విషయంలో మాట్లాడడానికి అసెంబ్లీకి రారు, బలైన వర్గాలకు విషయంలో చట్టాన్ని చేస్తుంటే అసెంబ్లీకి రారు. ఇక మాట్లాడితే ఏది పడితే అది వాళ్ళకున్నట్టు ఆశ భాష తెలంగాణ ఆలోచన
ఆ దేవుడిచ్చిన ఆ నూరుతోని ఏది పడితే అదే మాట్లాడే బుద్ధిజల్లే కార్యక్రమం తప్ప ఏది లేదు. ఈరోజు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు నేను చెప్తున్నా, ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా వెల్ఫేర్ పిల్లలకు కాగితాల మీద శాంక్షన్లు ఇచ్చింది తప్ప ఒక్క నూతన బిల్డింగ్ ఏర్పాటు చేయాలి, ఒక నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలి. ఈరోజు ఇన్ని విధాల నష్టాన్ని చేసి ఇన్ని విధాల వారు రాష్ట్రాన్ని దాచుకొని మాట్లాడితే ప్రతి మాటకు అబద్ధం మాట్లాడు తప్ప ఏది లేదు. 2 సంవత్సరాలు ఆగితే మేమే వస్తామని మాట్లాడతారు. మాట్లాడటానికి ఒకసారి ఆలోచన చేయండి. ముచ్చటగా 3వసారి అన్నారు మీరే, మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రులు, మేమే ప్రభుత్వాలకు వస్తాం, 3వసారి ప్రభుత్వం జెండా ఎగరెత్తామని చెప్పి గులాబీ అన్నారు. ఏమైంది? తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం లోపల ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల లోపల 6 కారు సారు 16 అన్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఏమైంది? పార్లమెంట్ ఎన్నికల లోపల ఓటింగ్ జరుగుతుంటే తోక ముడుచుకొని మాకు ఓటే అయిపోతే పర్లేదు కానీ పువ్వు కోటేయమని చెప్పింది టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా. 119 సెగ్మెంట్ లోపల ఈ తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన రిజల్ట్ చెప్పమని అంటున్నా. తర్వాత ఉప ఎన్నికల్లో కానీ, తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కానీ, తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ ప్రజలు మా పక్షాన ఉన్నారు. ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం లోపల ప్రజలు మాకు 2 సంవత్సరాల లోపలనే మా మీద ఇంత విషయం కక్కుడు, కడుపు నిండా కుట్ర పెట్టుకున్నాడు, ఏది పడితే అది ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఏకవచనంతో మాట్లాడాడు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి పదవి చట్టపరంగా ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకోబడ్డది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకవచనంతో నువ్వు మాట్లాడుతున్నావు కదా. మీ మాజీ మంత్రి కేటీఆర్ మేము మాట్లాడలేమా? ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి. 10 సంవత్సరాల లోపల ప్రజలకు నువ్వు ఏం మేలు చేసినావో చెప్పు. దళితులకు మేలు చేసినావా? బీసీలకు మేలు చేసినావా? బలహీన వర్గాలకు మేలు చేసినావా? విద్యార్థులకు మేలు చేసినావా? రైతులకు మేలు చేసినావా? ఎవరికి మేలు చేసిన విషయాన్ని, సంక్షేమానికి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని చెప్పి మేము ఈ పని చేసినావు, నువ్వు 2 సంవత్సరాల లోపల నువ్వు పని చేయలేదని చెప్పి మమ్మల్ని నువ్వు మాట్లాడాలి. మేము ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల లోపల నువ్వు ఆర్థిక సంక్షేమాన్ని సృష్టించి 47,000 కోట్ల రూపాయలు నువ్వు చేసిన పాపానికి అప్పు కట్టుకుంటూ పేదవాళ్ళకి సంబంధించినటువంటి సన్న బియ్యం ఇచ్చడు కానీ, అర్హత ఉన్న వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వడం కానీ, 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వడం కానీ, పేదవాళ్ళకి సంబంధించిన 3,500 ఇందిరమ్మ ఇల్లు, ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటికి పోతే మేము వాళ్ళు సంతోషంగా ఇందిరమ్మ ఇంట్లో ఆ కుటుంబం అన్నా మాకు 5 లక్షల రూపాయలు, పునాది కట్టుకుంటే 1 లక్ష రూపాయలు, గోడలు వేస్తే 2 లక్షలు నేరుగా మా అకౌంట్లో జమ అవుతుందని చెప్పి ఆ ఇందిరమ్మ ఇంటి కలను ఆ ఒక పేదవాళ్ళ యొక్క సంక్షేమ కార్యక్రమం 4 గ్యారంటీ పథకాలు అమలు చేసినాం. ఇంకా 2 చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల ప్రజలకు ఇచ్చిన మాట 100% అమలు చేసే విషయం లోపల చిత్తశుద్ధితో మేము ముందుకు పోతాం.